ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు దూరాన సమీపాన్ని ఈ సహవాసంలో ఉన్నటువంటి దేవుని పిల్లలైన వారందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో ఆదికాండాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఇప్పటి వరకు 13 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఎవరైనా ఈ 13 అధ్యాయాల్లో వర్తమానాలు మిస్ అయి ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో అవి అప్లోడ్ చేసి ఉన్నాయి. మీరు వాటిని వినొచ్చు. బ్రదర్ కే డానియల్ అని కొడితే ఆ యూట్యూబ్లో వస్తాయి. ఆ మెసేజెస్ మీరు చూడొచ్చు. 14వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయం. ఈ 14వ అధ్యాయం యొక్క టైటిల్ ఏంటంటే విజయము ఆశీర్వాదము పొందిన అబ్రహాము అని పెట్టవచ్చు. ఈ 14వ అధ్యాయానికి ఒక పేరు పెట్టవచ్చు. ఏంటో పేరుంటే విజయము ఆశీర్వాదము పొందిన అబ్రహాము. పాత నిబంధనలో కూడా రహస్యంగా యేసుక్రీస్తు ప్రభు ఉంటారు. ప్రతి పేజీలో, బైబిల్లో ప్రతి పేజీలో మనం యేసుక్రీస్తు ప్రభు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ప్రతి పేజీలో మనం ప్రభువును చూడవచ్చు అన్నమాట బైబిల్లో. మరి యేసుక్రీస్తు మనకు పరోక్షంగా ఎలా కనబడతారంటే, మనకు విజయం ఇచ్చేవాడుగా, మనల్ని ఆశీర్వదించేవాడుగా యేసుక్రీస్తు కనబడతారు. నిజం కదా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారానే వచ్చింది. మనకు అపవాది మీద, పాపం మీద, మరణం పైన జయం ఎవరి ద్వారా కలిగింది? యేసుక్రీస్తు ద్వారానే కలిగింది. పరిశుద్ధ గ్రంథంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56, 57 వచనాలు చూస్తే 55ని చదువుదాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం. దేవుడు మనకు జయాన్ని అనుగ్రహిస్తున్నారు. రోమపత్రిక 8వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట చూడవచ్చు. 35 నుంచి. రోమా 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుతున్నాము మనల్ని ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి విజయము, ఆశీర్వాదాలు
ఇచ్చేటువంటి దేవుడు మన ప్రభువు. కాబట్టి ఈ అధ్యాయానికి విజయము ఆశీర్వాదం పొందిన అబ్రాహాము అని పేరు పెట్టవచ్చు. ఈ అధ్యాయంలో బబులోను, ఏలాము అనే ప్రాంతాలకు సంబంధించిన 4 రాజులు సొదొమ, గొమొర్రా, సోయరు వాటికి సంబంధించినటువంటి 5 రాజులను జయించి 4 రాజులు 5 రాజులని జయించి లోతు అనే తన సహోదరుడు కుమారుడిని, అబ్రహాము సహోదరుడు కుమారుడైన లోతును చెరపట్టుకుని వెళ్ళిపోయారు. తప్పించుకుని ఒకడు హెబ్రీయుడైన అబ్రహాముకి ఈ విషయాన్ని తెలియపరిచాడు. అప్పుడు అబ్రహాము తన సేవకులతో 4 రాజులను జయించి లోతును విడిపించి ఆశీర్వదించబడడం మనం చూస్తున్నాం. అవిధేయుడైనటువంటి లోతుకు కలిగినటువంటి భయంకరమైన శ్రమ అబ్రహాము యొక్క అత్యున్నతమైనటువంటి దైవభక్తి, అతనికి కలిగిన విశ్వాసాన్ని, ఈ రెండింటిని మనం చూస్తున్నాం. అవిధేయుడయ్యాడు కాబట్టి లోతు భయంకరమైన శ్రమలు కలిగినాయి. అబ్రహాము దైవభక్తి, విశ్వాసం కలిగిన వాడు కాబట్టి ఆ 4 రాజుల్ని జయించి తన ఎంట పుట్టిన 318 మంది పనివారిని తీసుకుని వెళ్ళి జయించి లోతును విడిపించాడు. 318 మంది పనివారిని కలిగి ఉన్నాడంటే అబ్రహాం ఎంత ధనవంతుడో చూడండి. ఈ 4 రాజుల్ని జయించడం వలన అబ్రహాము గొప్ప ధైర్యవంతుడు, విశ్వాసం కలిగిన వాడు అని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మెల్కీసెదకు అబ్రహాం ఎదుర్కోవడం, అబ్రహాముకు రొట్టెను, ద్రాక్షారసాన్ని ఇవ్వడం, అబ్రహాము 10వ భాగాన్ని మెల్కీసెదకు ఇవ్వడం, కొల్ల సొమ్ము నువ్వే తీసుకో అని సొదొమరాజు చెప్తే, నీవే నన్ను గొప్ప ధనవంతుని చేశాను అని చెప్పుకుంటావు, నువ్వు నాకొద్దు నీ సొమ్ము అని దాన్ని నిరాకరించడం, శోధనలు జయించడం మనం చూస్తాం ఈ అధ్యాయంలో. చదువుదాం 1 నుంచి 12 వరకు. ఆదికాండం 14వ అధ్యాయం 1 నుంచి 12 వరకు. షేనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదర్లాయోమెరు, గోయీల రాజైన తెదాలు అని వారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బెర్షాతోను, అద్మా రాజైన షెనాబుతోను, సెబోయీల రాజైన షేమెబెరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసింది. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసింది. 14వ సంవత్సరమున కదర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను వచ్చి అస్తారోత్ కర్నాయిములో రఫాయియులను, హాములో జూజీయులను, షావే కిరియతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరు. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎర్పారాను వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశను ఎన్నిష్పతుకు వచ్చి అమాలేకీల దేశమంతటిని
హససోన్ తామారులో కాపురమున్న అమోరీలను కూడా కొట్టింది. అప్పుడు సొదొమ రాజును, గుమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిం రాజును, సోయరును బెలరాజును బయలుదేరి సిద్దీం లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదర్లాయోమెరు, గోయిల రాజైన తెదాలు, షెనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధం చేసింది. ఆ సిద్దీం లోయలో విస్తారమైన మట్టి కీల గుంటలు ఉండెను. సొదొమ గుమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండలకు పారిపోయారు. అప్పుడు వారు సొదొమ గుమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయారు. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతనిని, అతని ఆస్తిని పట్టుకుని పోగా, తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపింది. లోతు చెరపట్టబడుట మొదటి నుంచి 12 వచనాలు అదొక భాగంగా మనం ధ్యానం చేయొచ్చు. 4 రాజులు 5 రాజులను జయించుట మనం ఈ భాగంలో చూస్తాం. ఎవరా 4 రాజులు అంటే, షేనారు రాజు అమ్రాపేలు, షేనారుని బబులోను అంటారు. షేనారు అనే ప్రాంతం హాము వంశీయులది. హాము వంశంలో ఒకడు బలవంతుడు ఉన్నాడు. ఎవరతను? నిమ్రోద్. యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. వాడే షేనారు దేశంలో బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాల స్థాపించిన వాడు. అష్షూరుకు కూడా బయలుదేరి వెళ్ళేవాడు. నినివేను, రెహబోతును, కాలహును, రెసును అనే పట్టణాలు కట్టించినవాడు. ఆ విషయాన్ని 10వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. 10వ అధ్యాయంలో. కాబట్టి షేనారు అంటే బబులోను. షేనారు రాజు అమ్రాపేలు. వాడిని అమూరాబి అని కూడా అంటారు. అమూరాబి అంటారు. బబులోని వీళ్ళందరూ అమూరాబి అని పిలుస్తారు అతన్ని. అమూరాబి అనేవాడు ఇశ్రాయేలీయులకి మోషే దేవుని సెలవు చేత ధర్మశాస్త్రాన్ని రాసినట్టు, ఈ అమూరాబి అనేవాడు కూడా ఒక ధర్మశాస్త్రాన్ని అబ్రహాము కాలంలో రాశాడు అని చరిత్ర చెప్తుంది. ఈ అమ్రాపేలు ఎల్లాసెరు రాజుని వశపరుచుకున్నాడు. ఎల్లాసెరు రాజుని అర్యోకుని వశపరుచుకున్నాడు. వీళ్ళ 4 షేనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసెరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదర్లాయోమెరు, గోయిల రాజైన తెదాలు, ఈ 4 ప్రపంచాన్ని ఏలాలి అనే ఉద్దేశం అన్నమాట. మృత సముద్రపు చుట్టూనున్నటువంటి ప్రాంతాలన్నిటినీ రాజులను జయించి 12 సంవత్సరాలు వాళ్ళని దాసులుగా చేసుకున్నారు. అమ్రాపేలు, అర్యోకు, కదుర్లామేరు, వీళ్ళందరూ కూడా, వీళ్ళ 3 కలిసి సముద్ర ప్రాంతం చుట్టూ ఉన్న, మృత సముద్రపు ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి ఆ రాజ్యాలను జయించి ఆ ప్రాంతపు రాజుల్ని 12 సంవత్సరాలు ఏలేరంట వాళ్ళు. 4వ వాడు తిదాలు, గోయిల రాజు. గోయిలు అంటే అన్యులు అని అర్థం. అన్య జనాంగాల రాజు అని చెప్పవచ్చు. అప్పుడున్నటువంటి ప్రపంచాన్ని ఎక్కువ భాగం పరిపాలించే వాళ్ళు ఎవరంటే అమ్రాపేలు, కదర్లాయోమెరు, తెదాలు. వీళ్ళ 3
ప్రపంచాన్ని పాలించేవాళ్ళు అనమాట. అప్పుడున్నటువంటి ప్రపంచాన్ని పాలించారు. అయితే ఇప్పుడు యుద్ధం వచ్చింది. ఎందుకు వచ్చింది యుద్ధం? 12 సంవత్సరాలు సొదొమ రాజైన బెర, గొమొర రాజైన బెర్షా, అద్మా రాజైన షెనాబు, సెబోయిల రాజైన షెమెబెరు, బెలార్ రాజైన సోయరు, వీళ్ళందరూ కూడా 12 సంవత్సరాలు వీళ్ళకు లోబడి ఉన్నారు. 13వ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. కాబట్టి కదుర్లాయోమెర్ అనే ఈ రాజు ఈ 3 రాజుల సహాయంతో ఈ 5 రాజుల మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇక్కడ మనం చదువుతాం 13వ సంవత్సరాన వాళ్ళు తిరుగుబాటు చేశారు అని ఉంటుంది. 12 సంవత్సరాలు కదుర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరాన తిరుగుబాటు చేశారు. ఏంటి ఇక్కడ అంత స్పష్టంగా రాయడానికి గల కారణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వచనం మనకు ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తుంది. 13 అనేది తిరుగుబాటుకు సూచనగా ఉంది. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు దేవుని పిల్లలుగా. 13 అనేది తిరుగుబాటును సూచిస్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మానవుని హృదయంలో 13 దుర్గుణాలు ఉంటాయి అని యేసు ప్రభు వారు ప్రబోధించారు. మార్కు సువార్త 7:20 చాలాసార్లు చెప్పుకున్నాం మనం. వీటి గురించి కూడా మనం ఇంతకుముందు ధ్యానం చేసుకున్నాం. చూడండి 21. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి 7:21 మార్కు సువార్త. మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదోషణ, అహంభావము, అవివేకము వస్తాయి. ఇవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తాయి. కాబట్టి 13 అనే సంఖ్య తిరుగుబాటును సూచిస్తూ ఉంది. ఈ 13 అనే సంఖ్య మానవుని హృదయంలో ఉన్నటువంటి 13 దుర్గుణాలను సూచిస్తూ ఉంది. ఇశ్రాయేలీలు కూడా అరణ్యంలో 13 సార్లు తిరుగుబాటు చేసినట్టు మనం చూస్తాం. యోసేపు అమ్మబడి శ్రమల పాలైంది 13 సంవత్సరాలు. 17వ సంవత్సరంలో అతను శ్రమల పాలవడం మొదలెట్టాడు. అన్నలు అమ్మేశారు. 30వ సంవత్సరంలో అతడు ప్రధానమంత్రి అయ్యాడు ఐగుప్తు దేశంలో. అంటే ఇంచుమించు 13 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు యోసేపు. కాబట్టి 13 అనే అంకె పాపానికి, శ్రమకు, తిరుగుబాటుకు, కరువుకు కూడా సూచనగా ఉంది. బైబిల్లో 13 కరువులు ఉన్నట్టు మనం చూస్తాం. అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళాడు కదా కరువు వచ్చినప్పుడు. ఆ టైంలో మనం ఆ కరువుల గురించి మనం చెప్పుకున్నాం. 13 అనేది కరువుకు కూడా సూచన, పాపానికి సూచన, శ్రమకు సూచన, తిరుగుబాటుకు సూచన, కరువుకు సూచన. దేవుని పిల్లలు దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. వీళ్ళు 12 సంవత్సరాలు లోబడి ఉన్నారు. 13వ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. ప్రభు కూడా వాపోతాడు. ఆకాశాన్ని, భూమిని పిలిచి, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను ఒక విషయం చెప్తున్నాను, మాట్లాడుతున్నాను, నువ్వు విను అని ఆకాశాన్ని, భూమిని పిలిచాడు. వాటితో మాట్లాడుతున్నాడు.
వాటితో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగబడి ఉన్నారు. నేను పిల్లలను పెంచాను, గొప్పవారిని చేశాను, అయితే వాళ్ళు నా మీద తిరగబడ్డారు. వాళ్ళు నా మీద తిరగబడ్డారు. పిల్లల్ని పెంచాను, గొప్పవాళ్ళు చేశాను, కానీ ఇప్పుడు నా మీద తిరగబడ్డారు. దేవుని పిల్లలు దేవుని మీద తిరుగుబాటు చేయడం అనేది మంచిది కాదు. నేను పెద్దవారిని చేశాను, నేను పెద్దవాళ్ళని చేశాను అంటలేదు ఇక్కడ. ఏమంటున్నాడు? గొప్పవారినిగా చేశాను. పెంచాడు, పిల్లల్ని పెంచాడు, పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళను గొప్పవాళ్ళుగా చేశాడంట. పెద్దవాళ్ళుగా చేసి ఊరుకోలే, గొప్పవాళ్ళుగా చేశాడు. అయితే వాళ్ళు నా మీద తిరగబడ్డారు. ఆలోచించండి, గొప్పవారిగా చేస్తే వాళ్ళు తిరగబడ్డారని చెప్తున్నారు. ఇది చాలా దుఃఖకరమైనటువంటి సంగతి. అందుకే సమూయేలు గారు అంటాడు, సమూయేలు 1వ గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో, తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అనే పాపముతో సమానము. పాపం అన్నాడు, తిరుగుబాటు చేయడం అనేది పాపం అన్నాడు. కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మీద తిరగబడి వాళ్ళని దూషించి అవమానించి వాళ్ళని దుఃఖపరిచి వాళ్ళని బాధపరిచి వాళ్ళని కొట్టి తిట్టి దూషించి ద్వేషిస్తే లోకం ఏమంటది? రే పాపం రా, కళ్ళు పోతాయిరా అంటారు. దేవుడు పెంచి పెద్దవారుగా చేస్తే దేవుని ప్రజలు ఏం చేశారంట? గొప్పవారుగా చేస్తే వాళ్ళు తిరగబడ్డారు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా దేవుని మీద తిరుగుబాటు చేయకుండా ప్రతి విషయంలో ప్రభువుకు లోబడి నమ్మకంగా ఆయన సేవించడం వలన మనం ఆశీర్వాదాలు పొందగలం. మనం కూడా చాలాసార్లు తిరుగుబాటు చేసే ఉంటాం. రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ఎన్నోసార్లు తిరుగుబాటు చేసి ఉంటాం. ఆలోచించండి, తిరుగుబాటు చేస్తున్నటువంటి మనల్ని ప్రభు ఎన్నోసార్లు ఓర్చుకుంటున్నాడు. ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా మన ప్రభు ఎంతో ఓర్పు కలిగి మనల్ని క్షమిస్తూ ఆదరిస్తూ ఉన్నాడు. అయితే ఈ రాజు ఓర్చుకోలేక 3 రాజులు తీసుకుని యుద్ధానికి వచ్చాడు. ఆ 4 రాజులు యుద్ధానికి రావడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ప్రపంచాన్ని జయించాలి, సమస్త ప్రజల్ని మనమే పరిపాలించాలి అనే కోరిక అన్నమాట. ఆ ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరి, చూడండి ఎవరెవరిని జయించారు. 6వ వచనం, ఏమీయులను కొట్టిరి, హోరీయులను తరిమిరి, అమాలేకీల దేశం అంతటిని అమోరీయులను కూడా కొట్టారు. అప్పుడు 5వ వచనం నుంచి మనం చూస్తే, అప్పుడు ఈ సొదొమ రాజు, గుమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, సోయర్ అని బెల రాజు బయలుదేరి సిద్దీము అనేటువంటి లోయలో ఈ 4 రాజులతో ఈ 5 రాజులు యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో ఈ 4 రాజుల మీద 5 రాజులు ఓడిపోయారు. కాబట్టి 5 రాజులు పారిపోయి, కొందరేమో మట్టి గుంటల్లో పడ్డారంట, కొందరు కొండలకి పారిపోయారు. కాబట్టి వాళ్ళు ఓడిపోయి పారిపోయారు. కాబట్టి ఆ 4 రాజులు
సొదొమ ప్రాంతానికి సంబంధించిన ఆస్తి అంతటిని పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. లోతు సొదొమలో కాపురం ఉన్నాడు కాబట్టి అతని ఆస్తిని కూడా పట్టుకెళ్ళిపోయారు. ప్రపంచాన్ని జయించాలనే ఉద్దేశం ఆ నలుగురు రాజులది. అందుకే ఎక్కువ భాగాన్ని వాళ్ళు జయించి చెరపట్టుకుని వెళ్ళిపోయారు. అయితే అబ్రాహాము తనతో కూడా ఉన్న తన పనివారితో యుద్ధానికి వెళ్ళి ఆ నలుగురు రాజుల్ని హతం చేసి సొదొమకు సంబంధించిన ఆస్తిని లోతును విడిపించినట్లు మనం తర్వాత వచనాల్లో చదువుతాం. ఆలోచన చేయండి. ఈ కదొర్లాయోమరుకు సంబంధించిన నలుగురు రాజులు క్రీస్తు విరోధులకు సూచనగా ఉన్నారు. వీరు జయించినటువంటి ప్రపంచంలో ఎక్కువ భాగం సొదొమకు సంబంధించిన 5 రాజులు ప్రపంచమని మనకు అర్థమవుతుంది. లోతు ఇశ్రాయేలులకు సూచన. అబ్రహాముతో పాటు ఉన్నవారు యేసుక్రీస్తుకు ఆయనతో వచ్చే సంఘానికి సూచన. లోతేమో ఇశ్రాయేలులకు సూచనగా ఉన్నాడు. అబ్రహాముతో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ఆయనతో కూడా ఈ భూలోకానికి దిగి వచ్చే సంఘానికి సూచనగా ఉన్నారు. అంత్య దినాల్లో క్రీస్తు విరోధి అనేవాడు లేచి ప్రపంచాన్ని స్వాధీనపరుచుకుని పరిపాలిస్తాడు. అయితే వాడు రాకడను ఇప్పుడున్న పరిశుద్ధాత్ముడు అడ్డుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు భూమి మీద నుంచి వెళితేనే తప్ప, సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతే తప్ప వాడు బయలుపడడు. అంచె దినాల్లో క్రీస్తు విరోధి లోకాన్ని పరిపాలిస్తాడు. అతడు ఇశ్రాయేలీలను కూడా వశపరుచుకుని వాళ్ళని బహు శ్రమల పాలు చేస్తాడు. ఆ తర్వాత ప్రభు భూమి మీదకి సంఘంతో పాటు దిగి వచ్చి క్రీస్తు విరోధిని, అతనితో కూడా ఉన్నటువంటి రాజుల్ని జయిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ఇశ్రాయేలీలను కూడా రక్షిస్తాడు. భూమి మీద తన రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఇశ్రాయేలీలందరూ చెదిరిపోయిన ఆ శ్రమల కాలంలో ఆయా దేశాలకు చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరినీ మరలా ప్రభు సమకూరుస్తాడు. నేటి దినాల్లో మనం చూస్తున్నాం, ప్రపంచం ఒక ముఖ్య నాయకుని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక ముఖ్య నాయకుని కోసం కనిపెట్టుకుంటా ఉంది. కాబట్టి ఆ టైంలో క్రీస్తు విరోధి వస్తాడనే మాట వాస్తవం. ఇశ్రాయేలుని బాధిస్తాడు అనేది కూడా వాస్తవం. అయితే యేసుక్రీస్తు వచ్చి క్రీస్తు విరోధిని సంహరించి ఇశ్రాయేలుని రక్షించి ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఇది కూడా సత్యమే. సొదొమకు సంబంధించినటువంటి 5 రాజులు ఓడిపోయారు. ఈ 5 రాజులు మానవుని యొక్క పంచేంద్రియాలకు పోలికగా ఉన్నారు. ఈ 5 రాజులు మానవుని యొక్క పంచేంద్రియాలు. ఇంద్రియాలు 5 మనం చదువుకున్నాం చిన్నప్పుడు. ఏంటవి? కన్ను, చెవి, ముక్కు, నోరు, నాలుక, శరీరం, పంచేంద్రియాలు. ఈ 5 రాజులు మానవుని శరీరంలో ఉన్న పంచేంద్రియాలకు పోలికగా ఉన్నారు. ఈ 4 రాజులు భూలోకంలో ఉన్నటువంటి 4 ప్రధానమైనటువంటి శక్తులకు సూచనగా ఉన్నారు. ఏంటి 4? 1 లోకం, 2 అపవాది, 3 శరీరం,
మానవ శరీరం. 4 పాపం, తప్పు సిద్ధాంతాలు, తప్పు బోధలు. ఈ 4టికి సూచన. లోకం మనల్ని ఆకర్షిస్తుంది. చూడండి, లోకం ఎంతగా ఆకర్షిస్తుందంటే ఈ రోజుల్లో రంగుల ప్రపంచం అంటారు లోకాన్ని. కలర్ వరల్డ్, రంగుల ప్రపంచం. రంగులు మనల్ని ఆకర్షిస్తాయి. అలాగే లోకం రంగుల ప్రపంచం. లోకం ప్రతి ఒక్క వ్యక్తిని ఆకర్షిస్తుంది. లోక తీరు, లోకం పోకడ, లోక నటన, లోకస్తుల పద్ధతి, లోకంలో ఉన్నదంతా ఏమంటున్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవన్నీ కూడా మానవుని ఆకర్షిస్తాయి. లోకం ఆకర్షిస్తుంది. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. రెండోది అపవాది. సర్వలోకాన్ని మోసం చేసేవాడనే పేరు వీడికి. ప్రకటన 12:9. సర్వలోకాన్ని మోసపుచ్చువాడైన అపవాది అంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి. మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనం అందరము శరీరం యొక్క, మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకునుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. సాతాను ప్రేరేపించేవాడు, చెడుగును ప్రేరేపిస్తాడు. వాడి ప్రేరేపణకు మన పంచేంద్రియాలు ఓడిపోతాయి కొన్నిసార్లు. మూడోది మానవ శరీరం. మానవ శరీరంలో ఒక నియమం ఉంది, పాప నియమం. ఏ నియమం అది? పాప నియమం. రోమిలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయాన్ని మనం చూస్తే, 7వ అధ్యాయం, రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం నుంచి 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది నిర్వధము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలా అనగా, నేను చేయనది నేను ఎరగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. నిశ్చయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అన్నట్టు ఒప్పుకుంటున్నాను. కావున ఇక్కడ దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా శరీరం అందు మంచిది ఏది లేదు, ఏది నివసింపదని నేను ఎరుగుతున్నాను. మేలైనది చేయవలననే కోరిక నాకు కలుగుతుంది, కానీ దాన్ని నేను చేయటం నాకు చేత కావట్లేదు. నేను చెయ్యాలనుకునే మేలు చేయకుండా చెయ్యగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని నేను చేస్తున్నాను. దాన్ని చేసేది నేను కాదు, నా యందు నివసించుచున్న పాపమే. నేను కాదు. మేలు చేయకోరాలనేటువంటి నాకు కీడు చేయడం కలుగుతూ ఉంది. ఒక నియమం కనపడుతుంది. అందుకంటాడు 24 గంటలు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడు. ఇలాంటి మరణానికి లోనయ్యేటువంటి నా శరీరాన్ని నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అంటూ 25వ వచనం అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాబట్టి మనసు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడు. ఎందుకు ప్రభుని స్తుతిస్తున్నాడంటే ఆయనే ఇట్టి మరణానికి లోనే శరీరాన్ని నుంచి మనల్ని విడిపించగల సమర్థుడు. కాబట్టి మేలు చేయాలనుకుంటున్నాడు, చేయలేకపోతున్నాడు.
కీడు చేయకూడదు అనుకుంటున్నాడు, చేయకుండా ఉండలేకపోతున్నాడు. అంటే పాపపు శక్తి చేత ఒక మనుష్యుడు ఓడిపోతున్నాడు. మన పంచేంద్రియాలు కూడా ఈ పాపపు ప్రేరేపణకి ఓడిపోతూ ఉంటాయి. శరీరంలో ఉండేటువంటి పాప నియమం మూడవది. నాలుగవది తప్పు సిద్ధాంతాలు. చాలామంది వీటికి వశమైపోతూ ఉంటారు. అందుకే గలతీ పత్రిక 4వ అధ్యాయం అంటాడు, లోక సంబంధమైన మూల పాఠాలకు మీరు దాసులైపోతున్నారు అంటాడు. కొరింథీ పత్రికలో అంటాడు 12వ అధ్యాయంలో, నిజమునకు దేవుళ్ళు కాని వారికి మీరు ఒకప్పుడు దాసులై ఉన్నారు అంటాడు. మీరు అనుజనులు అయినప్పుడు మోగ విగ్రహాలను ఆరాధించటకు ఇటు పడితే అటు నడిపించబడ్డారు. ఇవే తప్పుడు సిద్ధాంతాలు. ఇలాంటి తప్పు సిద్ధాంతాలకు చాలామంది లోనైపోతున్నారు. ఈ 4 రాజుల చేతిలో ఈ సొదొమకు సంబంధించిన 5 రాజులు ఓడిపోయినట్లు మనం కూడా లోకానికి, సాతానుకి, శరీరానికి, తప్పు సిద్ధాంతాలకి మన పంచేంద్రియాలు ఓడిపోతూ ఉన్నాయి. మానవ జాతి అంతా కూడా ఓడిపోతూనే ఉంది. అందుకే వాక్యం ఏం చెప్తుంది? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంట. అయితే వీటిని జయించే శక్తి మన పంచేంద్రియాలకు లేదు. లోకాన్ని, శరీరంలో ఉండే పాప నియమాన్ని, అపవాదిని, లోకంలో ఉండేటువంటి తప్పు సిద్ధాంతాలను జయించే శక్తి మన పంచేంద్రియాలకు లేదు, మానవుడికి లేదు. అయితే అబ్రహాము ఏ విధంగా అబ్రహాము ఏలాముకు సంబంధించినటువంటి 4 రాజుల్ని వెళ్ళి ఎలాగ సంహరించాడో, 5 రాజులను ఎలా విడిపించాడో మనం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి సాతానును, శరీర ఇచ్ఛలను, దుష్ట శక్తులను జయించాడు. యోహాను సువార్త 16:33 అంటాడు, నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు. నేను లోకమును జయించి ఉన్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2:14, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాడు. అపవాదిని నశింపచేసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకాన్ని జయించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, ఏమనగా మనం ఇంకా పాపమునకు దాసులు కాకుండానట్లు, పాప శరీరకము నిరర్ధకముగానట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతుంది. పాప శరీరము నిరర్ధకము చేసే దేవుడు మన ప్రభు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, మన అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచాను. కాబట్టి ప్రభు జయించాడు. మనం మృతులై ఉండగా మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండినటువంటి పాప పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని తీసిపడేసి మన అపరాధాలన్నిటినీ క్షమించినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచినప్పుడు ఈ శక్తులన్నిటిపైన సంపూర్ణ విజయాన్ని సాధించాడు. కాబట్టి ప్రభు మనల్ని లోకము నుండి, సాతాను నుండి, శరీర కోరికల నుండి, ఈ తప్పు సిద్ధాంతాల నుండి, అంటే దుష్ట శక్తుల నుండి మన పంచేంద్రియాలను విడిపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రోమ 7:4 చదివాం, ఇట్టి మరణానికి లోనైన శరీరాన్ని నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు. 8వ అధ్యాయంలో చూడొచ్చు మనం, రోమాపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాల్లో.
కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. సాతాను కట్ల నుండి విడిపించేది మన ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు లోకాన్ని జయిస్తారు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మేవాడే లోకాన్ని జయించేవాడు అంటాడు. కాబట్టి క్రీస్తుని అంగీకరిస్తే మన పంచేంద్రియాలు ఈ దుష్ట శక్తుల నుంచి మనల్ని విడిపించగలడు ప్రభు. మన పంచేంద్రియాలను లోకం యొక్క ఆకర్షణకు లోనైపోకుండా, మనల్ని సాతాను వశము కానివ్వకుండా, మన శరీరంలో ఉండేటి పాప ఇచ్చలకు లోబడకుండా, తప్పు సిద్ధాంతాలకు మనం బలైపోకుండా ప్రభు మనల్ని రక్షించి చక్కగా నడిపిస్తాడు. ఆ 4 రాజుల చేత చెరపట్టబడినటువంటి నీతిమంతుడైన లోతును అబ్రహాము విడిపించాడు. అలాగే రక్షించబడినటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ లోకము చేత ఆకర్షించబడి సాతాను ప్రేరేపణకు లొంగిపోయి శరీర కోరికలను నెరవేర్చుకుంటూ తప్పు బోధల్లో, తప్పు సిద్ధాంతాల్లో ఉంటున్నటువంటి వారిని ప్రభు యొద్దకు నడిపించి, వారిని ప్రభు దగ్గర నడిపించి, వారు కూడా ప్రభు ఇచ్చే క్షమాపణ పొందుకుని దేవుని మీద ఆధారపడి సాతాను మీద జయాన్ని, పాపం మీద జయాన్ని, అబద్ధ ప్రవక్తల మీద జయాన్ని, లోకం మీద జయాన్ని పొందుకుని అన్నిటిలో అత్యధిక విజయంతో వాళ్ళు కొనసాగేటట్లు వాళ్ళను కూడా మనం ఏం చేయాలి? నడిపించగలగాలి. అబ్రహాము విడిపించినట్టు మనం కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి వారిని కూడా విడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ రీతిగా మనం నడుద్దాం. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు